తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకు ఆందోళన కలిగిస్తుంది. పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వారాల తరబడి కొనుగోళ్లు జరగక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నర్సంపేట మార్కెట్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా రైతులు తమ గోడును వెలగక్కారు. మద్దతు ధరపై స్పష్టత లేకపోవడం, కొనుగోలు ఆలస్యం కావడం వల్ల పంటలు కళ్ళాల్లోనే నిల్వ ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు, అకాల వర్షాలు ఒకవైపు కొనుగోలు లేకపోవడం, మరోవైపు రైతులకు డబుల్ దెబ్బగా మారింది. వెంటనే పంటల కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ దళారులతో మాట్లాడుకొని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉండే మంత్రులు వాళ్ళే చెప్తారు సార్, వాళ్ళే చెప్తారు. సాయంత్రం పూట వాళ్ళే వేరే వాళ్ళ పేరు మీద పెడదామన్నా కూడా మనకి ఛాన్స్ లేకుండా కింద మొత్తం ప్రైవేట్ ట్రేడర్స్ ఉన్నటువంటి స్టాక్ వేసి ఓపెన్ ప్లేస్ లో మొత్తం రైతులు ఎండలో మాడుతూ నెల 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. 620 టోకెన్స్ ఇచ్చి 620 కుప్పలు ఇప్పుడు స్టాక్ ఉన్నాయి. ఇప్పటి వరకు 150-160 నడుస్తాం, సీరియల్ నడుస్తాం కాంటాలకు సంబంధించి. 500 మంది కావాలి. గోదాముల కాడికి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ రైతే భరించి గోదాం దగ్గర పోతే గోదాం స్పేస్ ఉందో కూడా ఎంత ఉందో కూడా తెలియని సన్యాసులు అక్కడికి పంపడం ద్వారా ఏమవుతుందంటే 10 రోజులు 12 రోజులు వెయిటింగ్ అవుతుంది. ఒక గుల్లాపాడు అనే గ్రామం, నల్లవెల్లి మండలం. గోదాం స్పేస్ని స్వయంగా విజిట్ చేశాను. ఎవరు పడుచుకోవట్లేదు. ఇక్కడ కలెక్టర్ గారు చెప్పిన, స్థానిక ఎమ్మెల్యే గారికి అనేక పద్ధతులు చెప్పిన, ఎవరు పడుచుకోవట్లేదు. అసలు ఫోన్లు కూడా ఎవరైతే పరిస్థితులు అధికారులు అయితే. కాబట్టి మేమే అందరం కలిసి టీమ్గా తయారై మనం కోఆర్డినేట్ చేద్దాం. వెహికల్స్ అవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేమే అక్కడ పోయి భోజనాలు పెట్టాను, రైతులను కాపాడుకుందాం అని చెప్పి, ఎండలు కదా అని చెప్పి మేము గుల్లాపాడు గోదాం దగ్గర పోయి అక్కడ చూస్తే ఆడ స్పేస్ ఉన్నది 25,000 బస్తాల స్పేసే ఉన్నది. ఆడ 1,10,000 బస్తాల సామర్థ్యం గల అటువంటి వాహనాలు లోడ్ అయి ఆడ వెయిటింగ్లో ఉన్నాయి. 200 వెహికల్ వెయిటింగ్లో ఉన్నాయి. వెయిటింగ్లో ఉండబట్టి 1 వీక్ దాటిందన్న. ఎందుకు వెయిటింగ్లో ఉన్నదంటే స్పేసే లేదు కదా. ఎంత స్పేస్ ఉంది? అప్పుడు మనం కట్టించిన గోదాములే స్పేస్ ఉంది. 25,000 బస్తాలు పడతాయని చెప్పి వాళ్ళు అమాలి పెద్దలు ఇన్ఛార్జ్ చెప్పాడు. మరి ఎన్ని ఉన్నాయంటే 1,10,000. మరి 1 వీక్ నుంచి బుద్ధి లేని వాళ్ళు ఎందుకు పంపించిండు? రైతులు మళ్ళీ రైతులు అరగోస పెట్టడం కాకుండా వెయిటింగ్ ఛార్జ్ ట్రాక్టర్కు 2,000, డీసీఎం 3,000 పర్ డే రైతు కట్టాలి. అసలు కాంటా అయిన తర్వాత వీళ్ళకు చిట్టిస్తారు. ఇచ్చిన తర్వాత రైతుకి ఏం సంబంధము? రైతులు నెల రోజులు బట్టి కాంటా అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అవి లారీలు ఎత్తేదాకా మీరు ఇక్కడ ఉండాలంటారు సార్. లారీలు ఎత్తేదాకా వెయిటింగ్ ఛార్జ్ మేమే కట్టాలి. లారీలు ఇక్కడ ఉంది గేట్ దాటేదాకా మీదే బాధ్యత. సంచులు మీరే కొనుక్కోవాలి, మొత్తం వెయిటింగ్ ఛార్జీలు మీరే, ట్రాక్టర్ కిరాయి మీదే, మొత్తం మీరు చేసి వాళ్ళకు గేట్ దాటేదాకా ఒకవేళ వారేస్తే బట్టలు తడితే మళ్ళీ మా బాధ్యత. సంవత్సరంన్నర నుంచి కొట్లాడుతున్నాడు. ఈ కుంభకోణంలో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి వీళ్ళిద్దరి మీద విచారణ చేయాలని చెప్పి ఈడీ, సిబిఐ దాకా పోయింది. మరి వాళ్ళు నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా, పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, ఎవడు కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డిని? చేయండి సిబిఐ ఎంక్వైరీ. సివిల్ సప్లైస్ కుంభకోణం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీ ఎంక్వైరీ చేయండి. దొంగలు దొరుకుతారు. మొత్తం ఆధారాలతో సహా మేము ఇచ్చినాం మీకు. ఈడీ ఆఫీస్కి పోయి హైదరాబాద్లో ఇదే సుదర్శన్ రెడ్డి గారు పోయి ఇచ్చినారు. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తాం. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ బీజేపీ బాయి కాకపోతే, కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళు కాపాడుతున్న మాట నిజం కాకపోతే, మీకు ఈశాన్ మాత్రమైన రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే సివిల్ సప్లైస్ కుంభకోణం మీద విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క మాట మాత్రం నేను పక్కా చెప్తున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రతి రైతు అంటున్న మాట, ఈ రాబందు ప్రభుత్వం పోవాలి, మళ్ళీ రైతు బంధు కేసీఆర్ రావాలి. అప్పుడే మరి రైతులకు న్యాయం జరుగుతుంది. దయచేసి రైతులకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు బేజారు కాకుండ్రి. మీకోసం మమ్మల్ని కేసీఆర్ సారియాలు అన్ని మార్కెట్ యార్డులు తిరగండి, అన్ని కొనుగోలు కేంద్రాలకు పోండి అని మమ్మల్ని పంపించండి. మేము రాష్ట్రం అంతా తిరుగుతాం, మీకు అండగా నిలబడతాం. ఎవ్వరు బేజారు కావద్దు, ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు. గల్లబట్టి ప్రభుత్వాన్ని బజార్లో గుంజైనా సరే మీ తరపున మేము కొట్లాడతాం. ఆఖరి గింజ కొనేదాకా ఇడిచిపెట్టమని చెప్పి కూడా చెప్తూ, మరి అలా ఇక్కడ కలిసి తమ ఆవేదన వెలబోసుకున్న రైతులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ధైర్యం కోల్పోకండి. ఎవ్వరు పొరపాటున మీరు దయచేసి చేయకూడని పనులు చేసి మీ కుటుంబాలను కష్టంలో పెట్టద్దని చెప్పి కూడా కోరుతూ, మీరు సహకరిస్తున్న మీడియాకు, రైతుల వ్యధను, బాధను ప్రజల దృష్టికి తీసుకొస్తున్న, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న మీడియా కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు.